మాతృదేవోభవ. ఊయలలోపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున ఈ యమలోకవాసమున ఇట్టి క్షణక్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక కమ్మని దృష్టిపథములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపు మమ్మరో. ఊయలలోపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదునా. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 146వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఊర్వ్యాం కోపి మహీధరో లఘుతరో. ఈ వారం కృష్ణకర్ణామృతం నుండి శ్రీకృష్ణునికి సంబంధించి ఒక చమత్కారమైన శ్లోకాన్ని చెప్పుకుందాం. భక్తిలో ఎప్పుడు గంభీరమైన శ్లోకాలు, నామాలు, సహస్రనామాలు పారాయణ చేయడం కాదు, అది చేయాల్సిందే. కానీ అప్పుడప్పుడు కాస్త మార్చి ఇలాంటివి చదువుకోవాలి. ముఖ్యంగా కృష్ణకర్ణామృతం, కాళహస్తీశ్వర శతకం తెలుగులో, శివానంద లహరి, సౌందర్య లహరి, వీటి కవిత్వంతో కలిపి ఉంటాయి. భక్తిని కవిత్వంతో కలుపుతారు. ఆ కవిత్వం రసరమ్యంగా ఉంటుంది. అందులో శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, నవరసాలు ఉంటాయి. ఈ నవరసాలు మనస్సుకు కావాలి. నాలుకకి 6 రుచులు కావాలి కదా, అలాగే మనస్సుకి నవరసాలు కావాలి. ఆ నవరసభరితమైనటువంటి సాహిత్యాన్ని సేవించినప్పుడే, దాంతో భగవంతుడిని ఆరాధించినప్పుడే మనస్సు నిలబడుతుంది. ఊరికే అలా కూర్చుని మనం ధ్యానం చేద్దామంటే కళ్ళు మూసుకోవడం మిగిలింది అంతే. ఇంక కలిసి వచ్చింది ఏం లేదు అక్కడ. ఏదో కనిపించిందని మనం నాటకం ఆడాలి, కానీ ఏం కనిపించలేదు అక్కడ. కళ్ళు మూసుకున్నా కూడా లోకం కూడా కనపడలేదు. కానీ ఇలాంటి శ్లోకాలతో కనుక భగవత్ ప్రార్థన అలవాటు చేసుకుంటే ఆ చమత్కారానికి, ఆ లోపల ఉండేటువంటి భక్తిభావానికి భగవంతుడు లొంగుతాడు. గోపికలు శ్రీకృష్ణుడితో అన్నారట, ఎంత సరదాగా ఉంటున్నారో, ఎంత చనువో చూడండి. ఏమిటోనయా అందరూ నిన్ను ఊరికే గోవర్ధన గిరిధారి, గోవర్ధన గిరిధారి. అసలు గిరిధారి అనేది శ్రీకృష్ణుడికి పెద్ద పేరు, బిరుదైపోయింది. మీరాబాయి తన కీర్తన నిండా గిరిధారి గిరిధారి. ఏమిటా గిరి? ఏమంత పెద్దది? ఏం పెద్ద మోసేసావు దాన్ని? నీకు పెద్ద పేరు వచ్చేసింది, గిరిధారి గిరిధారి అంటారు. మేము అంతకంటే గొప్ప పని చేస్తున్నాం అన్నారు. అంటే శ్రీకృష్ణుడు కూడా ఆశ, ఏమిటి మీరు ఏమైనా పర్వతాలు మోసారా? మీకేమిటంటే వాడు వెంటనే సమాధానం ఇచ్చాట. ఊర్వ్యాం కోపి మహీధరో లఘుతరో దౌర్భ్యాం ధృతో లీలయా తేనత్వం దివిభూతలే చ సతతం గోవర్ధనోద్ధారకః. తేనత్వం భువి దివిభూతలే చ కథితో గోవర్ధనోద్ధారకః. త్వాం వకామి కుచయోరగ్రే న తద్గణ్యతే. త్వాం త్రైలోక్యధరం వకామి కుచయోరగ్రే న తద్గణ్యతే. కిం వా కేశవ భాషణేన సత బహునా, కిం వా కేశవ భాషణేన బహునా పుణ్యైర్యశో లభ్యతే. పుణ్యైర్యశో లభ్యతే అని ఇది ఒక్క మాట లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. అంటే కొంతమందిని మీరు గమనించండి, లోకంలో ఏమిటో ఎక్కువ కష్టపడరు, కీర్తి వచ్చేస్తూ ఉంటుంది, ప్రచారం బాగా వచ్చేస్తుంది. ఒక్కొక్క సినిమా పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుని తీస్తాడు, ఆశలు పెట్టుకుని, అది మట్టి కొట్టుకుపోతుంది. ఒక్కో సినిమా అసలు డబ్బులు ఎక్కువగా ఉండి బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం కోసం తీస్తాడు, అది బ్రహ్మాండంగా ఆడేసి ఇంకాస్త బ్లాక్ మనీ వచ్చేస్తుంది వీడికి. ఇది విజయవంతమైంది ఏమిటో బాబు అనుకోండి, అది అంతే. దాన్ని ఏమంటారంటే పుణ్యం రావడానికి కూడా కొంత ఏదో పుణ్యం వల్ల చేసిన పుణ్యాన్ని బట్టి కీర్తి వస్తుంది, కష్టపడితేనే వస్తుందని ఏం లేదు. లోకంలో చాలామందికి మనకు అనుభవంలో ఉన్న విషయం. బాగా కష్టపడిన పని ఏమిటో అవదు, ఎలాగో అలా అవుతుంది అని చేస్తాం ఒకటి, అది బ్రహ్మాండంగా అయిపోతుంది. అబ్బా అద్భుతం అని అంటారు. మనం ఏం కష్టపడలేదు దానికోసం, నోటికి తోచింది ఏదో మాట్లాడాం, అది బ్రహ్మాండం. కావాలని పెద్దగా తయారయ్యి ఒక 100 పద్యాలు కంఠస్థం చేసుకొచ్చి సభలో మాట్లాడితే అది తుస్సుపడుతుంది. అది చివరికి ఇంత శ్రమ పడిన తర్వాత వృధా అయిపోతుంది. ఇది విచిత్రంగా ఉంటుంది. మహాకావ్యాలు రాసిన వాళ్ళకు కూడా ఆ కావ్యాల వల్ల పేరు రాలేదు. వాళ్ళు ఏదో భద్రాచలంలో వ్యాఖ్యానం చేయడం వల్ల, లేదా కిన్నెరసానని పాటలు రాయడం వల్ల ఇలాంటి వాటికి పేరు వచ్చింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, మేము ఇంత కష్టపడితే దాని గురించి ఎవరు మాట్లాడరు ఏమిటిదంటే. అంతే లోకం దృష్టి వేరుగా ఉంటుంది, ఎప్పుడు శ్లోకం దృష్టి వేరుగా ఉంటుంది. అదే గోపికలు మాట్లాడుతారు, మేము చాలా పెద్ద బరువులు మోసాం నీకంటే, మాకు పేరు రాలేదు, నీకు వచ్చేసింది.
పైగా అందులో అలా ఆక్షేపించేటప్పుడు ఎప్పుడునండి ఎదుటి వాళ్ళు చేసిన పని ఎంత గొప్పదైనా దాన్ని తక్కువ చేసేస్తూ ఉంటాం. అది నిజంగా గొప్పదే, కానీ తక్కువ చేస్తాం. అదే ప్రశంసించాలనుకుంటే తక్కువ పని కూడా ఎక్కువ చేసేస్తూ ఉంటాం. ఇది మన సంసారాల్లో కూడా సామాన్యంగా జరిగే విషయం. మనకి బాగా ఎవరితోనో స్నేహం ఉందనుకోండి, ఆయన మనకేదో ఆపద సమయంలో ఒక 100 రూపాయలు ఇస్తే జీవితాంతం చెబుతాం ఆ విషయం. 100 ఇచ్చాడు. నిజంగా మనకు కావలసిన వాడు ఎవడో 10,000 ఇచ్చిన వాడు ఉంటాడు, వాడు పేరు చెప్పేందుకు వాడంటే మనకి ఇష్టం లేదు. ఇచ్చాడులే ఎవరికేం చెప్తాడు అంటూ ఉంటాడు. వాడు 10,000 ఇచ్చిన వాడు కంటే 100 ఇచ్చిన వాడు ఎక్కువ అవుతాడండి. కానీ మన ఇష్టాలను బట్టి ఉంటుంది. ఇక్కడ ఆక్షేపించదలుచుకున్నాడు సరదాగా. ఉర్వ్యాం కోపి మహీధరం, ఏదో ఓ కొండ, భూమండలం మీద ఇన్ని కొండలు ఉన్నాయి, ఓ కొండ. లఘుతరో ఓ చిన్న కొండ, గోవర్ధన పర్వతం చిన్న కొండ, వీళ్ళు ఎత్తుంటే తెలుసుండేది, చిన్న కొండ. దౌర్భ్యాం ధృతం లీలయ, పైగా ఆయన దౌర్భ్యాం ధృతం 2 చేతులతోటి ఏదో పైకెత్తు. నిజానికి ఆయన 2 చేతులతో ఎత్తరా, కుడి చేతి చిటికిన వేలుతో పైకెత్తాడు. మరి గొప్ప చెబితే ఆ విషయం అవి గొప్ప చెప్పదలుచుకోవాలి, ఆక్షేపణ కాబట్టి 2 చేతులు ఎత్తి బలవంతంగా ఎత్తి పట్టుకున్నారు, 2 చేతులను ఉపయోగించలేదు ఆయన. పైగా అప్పుడు ఇంకో గమ్మత్తు జరిగింది, భగవంతుని మీద విశ్వాసంలో తేడా. ఆయన ఇలా కుడి చేతి చిటికిన వేల మీద ఈ కొండని ఇలా నిలబడుతూ ఉంటే ఈ గోపికలకు వాళ్ళకి నమ్మకం భగవంతుని, అందుకని కిందకి వెళ్ళిపోయారట, అనుమానం లేదు. కొంతమంది ఏమీ నమ్మని వాళ్ళు, ఈ కుర్రాడు టక్కని కింద పడితే అది ఎత్తేటప్పుడు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలా ఎత్తాడు, ఎత్తినా కానీ వాళ్ళకి అనుమానం పడతాడేమో అని బయట ఉండిపోయారట ఆ రాళ్ళ వాళ్ళలో తడుస్తూ. కొంతమంది ఉన్నట్టు ముసలాడు, వాళ్ళు సగం నమ్మారు సగం నమ్మరు. కిందకి వెళ్ళారట, ఎందుకైనా నమ్మొచ్చింది, కానీ గొడుగోటి అడ్డం పెట్టి అట్టిపోయాను. అబ్బా నిజంగా ఆ కొండ పడితే వాళ్ళు గొడుగు ఆపుతుందండి. ఇప్పుడు నిజానికి ఆ బయట ఉన్నవాడు చాలా మంచివాడు వీళ్ళకంటే. భగవంతుని ఎప్పుడు ఈ సగం విశ్వాసం పనికిరాదు. సంపూర్ణంగా విశ్వసించిన వాళ్ళు గోపికలు. వాళ్ళే సరదాగా ఏమంటున్నారంటే దౌర్భ్యాం ధృతో లేదు, 2 చేతులతోనూ పెద్ద చిన్న కొండ బొమ్మ, ఆట బొమ్మ పైకెత్తు పెద్ద, దానికే తేనత్వం దివిభూతలేచ. దానికోసం నేను ఈ లోకంలో ఆ లోకంలో 3 లోకాల్లోనూ కూడా ఏకంగా కథితక గోవర్ధనోద్ధారక, గోవర్ధన గిరిధారి గోవర్ధనోద్ధారకుడు, అబ్బో 7 ఏళ్ల వయసులో ఇంకో 7 కుల పర్వతాలు ఎత్తేసాడు అని మొత్తం మీడియా అంతా పెద్ద ప్రాధాన్యం ఇచ్చేసింది నీకు. ప్రసార మాధ్యమాలన్నీ నీ చుట్టూ తిరిగే మూడు దగ్గర మైకెట్టేసి ఇంకా ఈ కొండెత్తే విధానాన్ని మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేసేశారు. కానీ త్వాం త్రైలోక్యధరం వగామి కుచయం రగ్రి, పరమ శృంగార రసం. నువ్వు కొండ ఎత్తావు బాగానే ఉంది, కొండ ఎత్తగలిగావంటే నువ్వు కొండ కంటే పెద్దవాడివేనా? కొండ కంటే బరువు లేనివాడు, కొండ కంటే పొడుగు లేనివాడు కొండ ఎత్తలేడు కదా. తాడి చెట్టుని దన్నేటవాడు ఎక్కడ దంతాడు, కింద అయితే నేను దంతాను, పైన దన్నాడు ముంజికాయలు ఉండే చోట, అక్కడ దన్నేడు ఉంటే వాడు తాడి చెట్టుకి రెట్టింపు పొడుగు ఉండాలి, అయితే ఎలా దంతాడు అంటే వాడు బాగా ఎత్తేనవాడు. అలాగే నువ్వు కొండ ఎత్తావంటే కొండ కంటే బరువైనవాడు. పైగా త్రైలోక్యధరం, అందులో కూడా భక్తి చూడవాడు, 3 లోకాలు భరిస్తున్నావు స్వామి, నీకు ఈ కొండ ఎత్తడం పెద్ద సమస్య అని అందులో అనుకోకుండా వచ్చిన పొగడతనమాట. అలాంటి 3 లోకాలు భరించగలిగినటువంటి బరువు కలిగిన నిన్ను ఒక ఆమె కుచయోరగ్రే, మేము నీతో ఆనందంగా శృంగార సందర్భాలు పంచుకునేటప్పుడు కాస్త మా మీద నిన్ను భరించడం లేదా అంచేత నువ్వు కొండను భరించినందుకు నీకెంత కీర్తి వస్తే నిన్ను భరించినందుకు మాకెంత కీర్తి రావాలయ్యా. నతద్గణ్యతే, దాన్ని ఎవడు లెక్కబెట్టి గోపికలు ఇంత బరువు మోశారు 3 లోకాలు భరించే కృష్ణుణ్ణి అలా మొయ్యగలిగారని ఎవరైనా అన్నారా అని కింవా కేశవ భాషణేన బహున, అనవసరంగా ఎక్కువ మాటలు ఎందుకు వచ్చింది లేని ఆయన, అనవసరం. బహున భాషణేన కిం, ఎక్కువ మాట్లాడు కూడా ఏం ఉపయోగం లేదు. పుణ్యైర్యశో లభ్యతే, కీర్తి అనేది లోకంలో పుణ్యాన్ని బట్టి వస్తుంది, దానికి కూడా కీర్తి పుణ్యం చేసుకోవాలి, కష్టపడితే వస్తుందని ఏం లేదు అని ఇలా వ్యంగ్యంగా చెప్పిన శ్లోకాలు మీకు కృష్ణ కర్ణామృతంలో 300 శ్లోకాల్లో ఒక 100 ఉంటాయండి కనీసం, వ్యంగ్యంగా హాస్యంగా. అటువంటి గ్రంథాలు మనం చదివి వాటి ద్వారా పూజా కార్యక్రమాలు దేవుడి దగ్గర కూర్చుని స్తోత్రంగా చదువుకోవడం హాయిగా ఆ భావంతో సహా. మనస్సు పొలకించిపోతే అక్కడి నుంచి లేవబుద్ధి కాదు అసలు. మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడో సమయం కేటాయించుకుంటాం పూజ కోసం, అంతవరకు ఆగలేం. మళ్ళీ ఆ పూజా సమయం ఎప్పుడు వస్తుంది, మనం కృష్ణ కర్ణామృతం ఎప్పుడు చదువుకుంటాం? 1000 పడగలు కల్పవృక్షం రాసినటువంటి మహానుభావుడు విశ్వనాథ నిత్యము పఠించే గ్రంథం కృష్ణ కర్ణామృతం. అంత ఇష్టమైన ఏం కవిత్వం అటువంటి కవిత్వం. ఉర్వ్యాం కోపి మహీధరో లఘుతరో దౌర్భ్యాం ధృతో లీలయాం తేనత్వం దివిభూతలే చ కథితో గోవర్ధనోద్ధారకః త్వాం త్రైలోక్యధరం వగామి కుచయోరగ్రే న తద్గణ్యతే కిం వా కేశవ భాషణేన బహునా పుణ్యైర్యశో లభ్యతే. ఒక మంచి తెలుగు పద్యం.
ఒక కవి ఒక సంస్థానాధీశుడి దగ్గరికి వెళ్ళారట. అంటే రాజులు గతించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు సంస్థానాలు బయలుదేరాయి మన దగ్గర. ఏదో నూజివీడు జమీందారి, ఉర్లాం జమీందారి, పిఠాపురం సంస్థానం, ఇలాగా. ఈ సంస్థానాధిపతులు కూడా రాజులే, రాజవంశీకులు. అందులో కొంతమంది కమ్మవారు, రెడ్లు కూడా అప్పటికి సేనాధిపతులుగాను నాయకులుగాను బాగా వృద్ధి పొందారు. కాబట్టి వాళ్ళు కొంతమంది సంస్థానాధీశులు అయ్యారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ముక్త్యాల జమీందారు, ఇలాగా. వీరికి రాజరకమే కదా, అందుకని పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. ఒక సంస్థానాధీశుడికి బాగా ఇంతంత మీసాలు ఉన్నాయట, పొడుగ్గా ఇలాగే. నిమ్మకాయలు దెబ్బకాయలు కూడా నిలబెట్టేయచ్చు వాటి మీద. కానీ ఆయన దగ్గరికి ఒక కవిగారు వెళ్ళేట. ఏమండి కవి నేను, కానీ కవి అంటే ఏంటి చెప్తాం అంతే కదా, చెప్పు అన్నాడు. ఏవో పద్యాలు చెప్పు. ఏమి చెప్పినా ఈయన చెప్పడమే కానీ ఆయన చేపడం లేదు. ఈయన చేపడం లేదు. ఏమి గోకి 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 గోడు నెప్పులెట్టే తప్పితే ఏమి రూపాయి తీసి ఇచ్చింది లేదు. అప్పుడు ఒళ్ళు మండి ఒక్క మాట, ఎందుకు ఆ మీసాలు పని లేక నీకు? ఇయ్యగని ఇప్పింపంగల అయ్యలకే గాని మీసం అన్యులకేలా రొయ్యకులేవా బారెడు కయ్యమునకు కుందవరపు కవి చౌడప్ప శతకల్ల మాటిది. ఈ పద్యాలు ఎందుకు గొప్పవి అంటే తిట్టడం వల్ల కాదు, మనస్సుకు నాటుకునేలా తిట్టడం. అది దీన్ని చురక అంటారు. ఇది కత్తికోత కాదు, ఇది చురక. ఈ చురక ఎలా ఉంటుందంటే వినేవాడికి కూడా చురుక్కం అనిపిస్తుంది. అది భలే తిట్టాడు, తిడితే కానీ భలే అన్నాడు వ్యంగ్యంగా. ఏమిటా ఊరికే మీసాలు పెంచి ఇలాగ ఇంత ఎవరికి ఉండాలి మీసాలు? ఇయ్యగా ఇప్పింపంగల నయ్యకు. ఇచ్చేవాడికి ఉండాలి మీసాలు, దానం ఇచ్చేవాడికి. లేదు కనీసం వాడు ఇవ్వలేకపోయినా పెట్టకపోయినా పెట్టి ఇల్లు చూపించమన్నారు. అలాగపోయినా ఎవరికైనా చెప్పి నువ్వు ఇప్పించాలి. ఈ రెండూ లేవు నీ దగ్గర. నువ్వు ఇయ్యవు, ఎవరిని ఇవ్వనేవో. నీకు ఎందుకు ఊరికే భార్య ఇక్కడ ఫోటోలో పోజ్ ఇవ్వడం తప్పితే దీనికి నీకు పని లేక, నువ్వు నిమ్మకాయలు నిలబెట్టి దెబ్బకాయలు నిలబెట్టి మాకు దీనికి ఇవ్వని అనవసరంగా నీకు రాసి నువ్వు దండగా ఇవరికి మాటిగా తిప్పడం ఎందుకు ఇవన్నీ? అందుకని ఇయ్యగా ఇప్పింపంగల అయ్యలకే కానీ మీసం అన్యులకేలా. ఇచ్చేవాడుకు ఉండాలి మీసం, దానం. ఎందుకంటే దానం చాలా గొప్పది. మేఘానికి దానగుణం ఉందట. అందుకని నిగర్జంతం భువనోపరి అన్నాడు కవి. అందుకే భగవంతుడు మేఘానికి సముద్రానికి పోల్చి చూశాట. మేఘము నల్లగా ఉంటుంది, సముద్రము నల్లగా ఉంటుంది. మేఘంలోనూ నీళ్ళు ఉంటాయి. మేఘంలో ఉండే నీళ్ళకి కొన్ని కోట్ల రెట్లు నీళ్ళు ఉంటాయి. కానీ సముద్రం ఎవరికి ఏమీ దాన్ని తీసుకోవడమే మొత్తం. రానియండి. మీ ఇంటికి వచ్చాం మాకేమి ఇచ్చారు, మా ఇంటికి వచ్చారు మాకేం ఇచ్చారు. సముద్రం పద్ధతి ఇంతే. ఇప్పుడు మొత్తం అమెరికానే మింగేసింది శాండీ పేరు మీద. అలా మొత్తం తీసుకోవడమే. మేఘానికి తీసుకోవడం తెలియదు, ఇవ్వడం తప్ప. కానీ మళ్ళీ మేఘంలోకి నీళ్ళు ఎలా వచ్చాయి గమనించండి. ప్రకృతి విచిత్రం. ఆ సముద్రం నుంచే నీళ్ళు తీసుకున్నది. ఆ సముద్రం నుంచే ఓ బిందుడో చెంబుడో పోనీ ఎంతో మేఘంలో ఎంత ఎన్ని పడతాయండి, ఓ దుక్కు వర్షం అంతేగా తీసుకుని అది మొత్తం నీళ్ళన్నీ మనకు ధారపోసేసింది. పైగా ఆ ఇచ్చేటప్పుడు మంచినీళ్ళు చేసి ఇచ్చింది మనకి. సముద్రంలో ఉండే ఉప్పు నీళ్ళు కషాయపు నీళ్ళు తీసుకుని అక్కడికి తీసుకెళ్ళి మరి అక్కడ ఏమి ప్రయోగశాలలు ఉన్నాయో భగవంతుడి ప్రయోగశాల ఉండాలి అక్కడ, అంతే కదా. అక్కడ ఏదో మరి ఏం మారిందో తెలియదు, అలా ఎలా మారిపోయి మొత్తం ధూమజ్యోతి సరళ మరుతాం సన్నిపాత క్వమేక అని మేఘ సందేశంలో కాళిదాసు అన్నట్టుగా కాస్త ఏదో ధూళి, కాస్త పొగ, కాస్త నీళ్లు, కాస్త కాంతి, ఇవన్నీ కలిపితే మేఘమైనవి. గాలి అక్కడ ఏమి ప్రక్రియలు చేసిందో తెలియదు. జంబలింగ్ అయిపోయి మొత్తం మీద కిందికి కురిసేసరికి డిస్టిల్డ్ వాటర్, బ్రహ్మాండమైన పరిశుద్ధపు నీరు, అది కింద పడగానే పడింది. అంత గొప్ప త్యాగం చేస్తుంది మేఘం. పైగా ఎక్కడ కురుస్తుంది, దానికి ఎక్కడ కురవాలంటే అక్కడ కురుస్తుంది. ఇక్కడ వీడు ధనవంతుడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, దానికి అవన్నీ ఏం తెలియదు. అలాగ ఉన్నదంతా ధార కింద కార్చేసిన వెంటనే మేఘం, నల్లని మేఘం తెల్లగా మారిపోతుంది. ఆ నీళ్ల కారణంగానే నలుపు రంగు వచ్చింది, నీళ్ల రంగే నలుపు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, దిక్కుమాలిన సముద్రమా, ఇన్ని నీళ్లుండి కూడా నువ్వు ఎవరికి ఉపయోగపడను కాబట్టి నువ్వు కిందే ఉండు, పాతాళంలో పడు అని. ఎప్పుడూ సముద్రం పైకి రాదు, కిందే ఉంటుంది. మేఘం కొద్దిగా ఇంత ఉంటుంది ఊరికే, కానీ గర్జంతం భువనోపరి, నువ్వు ఆకాశంలో ఉండి గర్జించు, హాయిగా ఉరుముతుంది మేఘం. సముద్రం ఉరిమినా ఎవరికి వినపడదు, దగ్గరికి వినపడదు తప్ప. మనం ఇంట్లో కూర్చున్నా మేఘం ఉరమగా ఏదో అయింది అని బయటకు వస్తాం, దాని శబ్దం ఎక్కువ. అంత శబ్దం చేసే అధికారం భగవంతుడు మేఘానికి ఎందుకు ఇచ్చారంటే దాత. మేఘం దాత, సముద్రం మేత. అందుకని ఇంత సముద్రం అంత ఆస్తులు కలిగి ఉండడం కంటే మేఘంలాగా త్యాగం కలిగి ఉండడం గొప్పదని భారతీయ సంస్కృతి చెబుతుంది. అలాగ మేఘంలాగా ధార పోసే వాళ్ళకి, దానం ఇచ్చే వాళ్ళకి మీసాలు ఉండాలి. కానీ ఊరికే కోడిపుంజుల మీసాలు దేనికే నీకు పని లేక. రొయ్యకులే వాబారెడు, రొయ్యకు మీసాలు ఉంటాయి, ఎంత పొడుగుంటాయి. ఎందుకు అది ఎవరికైనా ఏమైనా ఇస్తుందా?
ఏమిటి ఉపయోగం దానం? నీకు అలాగే ఉన్నాయి. దెబ్బకి పౌరుషం వచ్చి దానం చేయాలన్నమాట. ఈ మీసాలు పెట్టుకోవడం, ఈ కిరీటం పెట్టుకోవడం, ఈ సింహాసనం మీద కూర్చోవడం, ఇవన్నీ దానం కోసం, త్యాగం కోసం తప్పితే భోగం కోసం కాదు అని చక్రవర్తుల చేత గ్రహింపజేసిన మహాసాహసికులైన కవులు ఈ కవి చోడప్ప లాంటి వాళ్ళు. ఏదో 2 పచ్చి శృంగారం పద్యాలు ఏవో 10 చెప్పాడు కదా ఆయన తీసి పారేస్తే అవి తీసేయండి, కావాలంటే ఆ పద్యాలు తీసేయండి. మిగిలినవి పౌరుషం వచ్చేవి ఎన్నున్నాయండి. ఇయ్యగ నిప్పింబంగల అయ్యలకే గాని మీ సమన్యులకేలా రొయ్యకులేవా బారెడు కయ్యమునకు కొందవరపు కవిజోడప్ప. ఎందుకు ఈ మీసాలంటే ఈ లేని వాడికి ఇప్పించలేని వాడికి కయ్యమునకు ఎవరితో ఊరికే దో అని దెబ్బలాడడానికి ఉపయోగిస్తే కానీ దేనికయ్యే మీసాలు పని లేక. పౌరుషం కంటే దానగుణం ప్రధానం, తెలివితేటల కంటే మంచితనం ప్రధానం అని పిల్లలకి పద్యాల రూపంలో చెప్పిన జాతి భారత జాతి. ఒక మంచి సామెత చమత్కారమైనది చెప్పుకుందాం. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉందంటారు. చాలా చోట్ల మనకు అన్ని ఏర్పాట్లు ఏమిటో బయట జరిగిపోతాయి, ఎందుకు ఆ కార్యక్రమం నడవదు. మరి దేనికి లోటు ఉందంటే దేనికి లోటు లేదు. అసలు వాడికి ఏదో వస్తుంది. అప్పుడు అన్నీ జరిగాక, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక, అంతా కుదిరాక, పెళ్ళికొడుకు విరోచనాలు పట్టుకున్నాయని ఏదో వస్తుంది. అప్పుడు మరి ఏం చేస్తారు? అలాంటప్పుడు పుట్టిన అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. ఎందుకంటే ఒకళ్ళ ఇంటికి అల్లుడు వచ్చాట సంక్రాంతి పండగకి. భోగి, సంక్రాంతి, కనుమ పెద్ద పండుగ అంటారు. 3 పండుగలు ఉన్నాయి వరుసగా. మరి ముక్కను కూడా పండుగ నిజాను. పైగా వండిన పిండి వంట వండకుండా 4 రోజులు 4 పిండి వంటలు వండుతారు లెక్క. అందుకని కాస్త అల్లుడు కూడా మంచి గట్టి పట్టు, తినే పట్టు ఉన్నవాడు వస్తే మరి అందం ఏదైనా తింటే విరోచనాలు పట్టుకుంటే వీడెందుకు. అందుకని అల్లుడు వచ్చాట. అత్తగారు కూడా పాపం శనగపిండి, గోధుమ పిండి, మినపప్పు, కందిపప్పు అని తెచ్చిపెట్టింది. కాస్త బూర్లు చేద్దాం, పులిహార చేద్దాం, మరి రొట్టెలు చేద్దాం, పాయసం చేద్దాం, సగ్గుబియ్యం పాయసం చేద్దాం, అన్నం పరమానం చేద్దాం, గారెలు చేద్దాం, ఆవళ్ళు చేద్దాం, రకరకాలు చేసేద్దాం, బొబ్బొట్టుకు అన్నిటికీ పిండి తెచ్చిపెట్టింది. అన్నీ తెచ్చిపెట్టాక మన వాడికి సరిగ్గా కడుపులో గొడవడం మొదలైంది. ఏమిటో అత్తగారు బాగుండలేదండి అని చెప్పి ఇంకా బాత్రూమ్ దగ్గరే మంచం వేసుకున్నాడు. ఇంకా ఫ్రమ్ బాత్రూమ్ టు బెడ్రూమ్ సచిన్ టెండూల్కర్ ఎందుకు సరిపోడు అన్ని రన్స్ వెళ్ళడం రావడం. ఈ బావమరుదులకి ఈ చెంబు నీళ్ళు సేవలు సరిపోయి, అందులో అప్పట్లోని ఈ అటాచ్లు అవి ఏమీ లేవు, ఎక్కడికో పోవాలి సంత, వాడు కూడా వీడెళ్ళాలి. ఇది పడలేక అప్పుడు పక్కవాడు అడిగారట, ఏమిటమ్మా అంటే ఇల్లంతా మరి పిండి వంటలు చేస్తే చుయ్యమని మోతలు, పొగ ఇవన్నీ కొంచెం హడావిడిగా ఉంటుంది. పైగా అప్పట్లోనూ ఈ తాటాకిళ్ళు ఎక్కువ, ఏదైనా వండితే పొగ పైనుంచి వస్తుంది. పక్కేళ్ళ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ అమ్మాయికి మొన్న పెళ్లి చేశారు, వాళ్ళ అల్లుడు కూడా వచ్చాడు, వాడి ఇంట్లో పొగ పిండి వంటలు వండుతారు అని మనం ఎలాగో పేదవాళ్ళం వండుకునే యోగా కనీసం పొగ చూసేనా దండం పెట్టుకుందాం వచ్చే జన్మకైనా ఐశ్వర్య అలా ఆలోచించేవారు తప్ప అసూయ పడేవారు కాదండి. భారతీయ నాగరికతలో గొప్పతనం అది. పక్కింట్లో వండుకుంటారు, మనం చూసి ఆనందిద్దాం పోనీ అని అనుకునేవారు తప్ప వాళ్ళు మనం దోచేసుకున్నారని ఎప్పుడూ ఆలోచించలేదండి. అందుకే పేదవాళ్ళు క్రమంగా బాగుపడ్డారు. ఈ ఆలోచనలు వచ్చాక వర్గాల మధ్య ఘర్షణ వస్తుంది తప్ప ఎవరూ బాగుపడ్డారు. ఆ ముత్తైదువు బాగుంటే, లక్ష్మీదేవిలో ఉంటే ఆవిడను చూసి దండం పెట్టుకుంటే మనకి ఆ యోగం పడుతుందని ఆలోచించారు తప్ప నా శ్రమ దోపిడీ చేయ ఆవిడ నగలు అని ఎవరు దిక్కుమాలిన ఆలోచన చేయలేదు. ఈ ఆలోచన చేపట్టే వాళ్ళని వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళు వీళ్ళని చంపే ప్రయత్నం, మొత్తం ప్రపంచం ఎంత అల్లకల్లోలం వైపు తెలుసు, ఎవడూ బాగుపడ్డా. అలాంటి నాగరికత మనది. ఆ బాగుపడాలంటే అసూయ పడకు, ఆలోచించు, నన్ను నమస్కారం చేసుకో, సంతోషించు, వాళ్ళని మెచ్చుకో, హాయిగాను వాళ్ళే నీకు దానం ఇస్తారు, సంతోషించు. అలాగా వాళ్ళ ఇంట్లో పిండి వంటలు వండుతారు, పోనీ చూసి ఆనందిద్దాం. ఏమీ లేదు, హడావిడ, ఎక్కడ దొంగలు అక్కడే కప్చిప్. అప్పుడు పక్కింటి ఆవిడ వచ్చి అత్తగారిని అడిగింది, ఏమీ అంగట్లో ఏమైనా సరుకులు దొరకలేదండి. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉందండి ఆవిడ. అంటే వీడికి తినే యోగం లేదండి. మన వాడికి విరోచనాలు పట్టుకున్నాయమ్మా, ఏం చేద్దాం, ఏమిటి శనగపిండి ఉంటుంది, అత్తగారు ఏమిటో తిప్పినట్టుగా ఉంది. మరే ఈ తిప్పినట్టు అల్లుడు తినే అల్లుడు ఒకడు బుర్ర తిప్పినట్టు ఉంటుంది వీడికి. 4 ముక్కలు తినే యోగం లేనప్పుడు వాడు ఇంక అల్లుడు ఏమిటండి, వాడికి పెట్టి మాత్రమే. అందుకని అప్పుడు వచ్చింది, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉందమ్మ, వాడికి తినే యోగం లేదు. పైగా మళ్ళీ అటువంటి ఈ యోగాలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఈ 4 రోజులు గడవగానే ఎందుకో మళ్ళీ కింగ్లో తయారవుతాడు, ఇంకప్పుడు చేయరు మరి. అటు తింటే ఆ 4 రోజులు తినాలి. అలాంటప్పుడు పుట్టిందంటే అన్ని ఏర్పాట్లు ఉన్నా మన వల్ల మన కార్యక్రమం మన వల్లే ఆగిపోయింది అనుకోండి. అప్పుడు అంట ఒక చలోక్తి కూడా చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక అవధానం చేస్తుంటే ఇప్పుడు 10 ఏళ్ల క్రితం మాట, అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండేవాడు, జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండేది.
ఈవిడ ఆయనకి మద్దతు 27 పార్టీల మద్దతులో చంద్రుడికి నక్షత్రాలాగా 27 మంది ఉండేవారు ఆయనకి. అందులో ఈవిడ ఒకటి, పైగా ఈవిడ పెద్ద షంటింగ్ కదా, మాటికి మద్దతు ఓడపీకేస్తా అని బెదిరింపులు, ఫోన్లు, ఉత్తరాలు. ఒక క్షణం ఆయన సుఖంగా బ్రహ్మచారికి పెళ్ళి అవ్వలేదనేదే తప్ప 27 మంది పెళ్ళాల కింద తయారయ్యారు. అలా ఏడిపించుకు తిన్నారు ఆయన్ని. అందులో ఈవిడ బాగా ఏడిపించింది. బ్రహ్మచారి శతమర్కట అని, ఈవిడ మళ్ళీ బ్రహ్మచారిని కదా, అందుకని. అప్పుడు అడిగారు, నేను అమెరికాలో అవధానం చేస్తుంటే, ఏమండి ఈ వాజ్పేయికి జయ ఏమిటండి సంత? ఓ మాటికి అడుగొడుక్కి అడ్డమే, ఏమైనా మంచి పనులు చేద్దామంటే చేయనివ్వదంటే, నేను అన్నాను, ఆయన ఒక చమత్కారం భాషాపరమైంది, మనం పరిశీలిస్తే ఎంత అద్భుతాలు దొరుకుతాయో చూడండి. మీరు ఆ వాజ్పేయ అన్న మాటను గమనించండి, ఆ పేరు పెట్టుకోవడమే తప్పు. ఎందుకంటే వా తర్వాత జ, పే తర్వాత యా, అంటే 2 అక్షరం 4 అక్షరం బయటికి రాకు, జయ, వాజపేయ. అందులో 2 జ 4 యా, విడిగా తీస్తే జయ. అంటే వా తర్వాత జ, పే తర్వాత యా, అంటే అడుగడుకే అడ్డం పడ్డమేగా. ఆయన పేర్లోనే ఉందా గమ్మత్తు. పోని ఆ జయ తీసేస్తే మిగిలింది వాపే, బలుపు కాదు. నిజంగా ఆయన బలం ఆయనకుంటే అది బలుపు. పక్క పార్టీల మీద ఆధారపడితే వాపు అంటారు దాన్ని. వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో తెలియదు కదా. అందుకని ఏదో ఒకటికి చెగ్గడ్డై బాగా వాచింది, చూసుకో ఎంతలా ఉందో, అది చెగ్గడ్డు కాసేపటి తగ్గిపోతుంది. అంటే వాపు ఎప్పుడు బలుపు కాదు. నిజంగా బలం ఉండాలి కానీ వాపు చూసి బలుపు అనుకుంటే అలాగే. అయితే వాపే, ఆ జయ్యి తీసేద్దామంటే వాపేనయ్యా, పోనీ అందులో పెడదామంటే అడుగొడికి జాడడం యాడడం. అందుకే ఆయన జాతకమే అలా ఉంది, నేను వాళ్ళ అమ్మ నాన్న అలా పేరెట్టినందుకు మనం ఎందుకు అనుకోవడం. ఇలాగ విచిత్రంగా పేర్లలోంచి చమత్కారాలు లాగితే చాలా అద్భుతమైనటువంటి చమత్కారాలు మన తెలుగు భాషలో దొరుకుతాయి. తెలుగువారికే ఆ చమత్కార దీప్తి ఉంది, అది అందుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.